హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మా పుట్టింటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ జున్ను పడుకొని ఉన్నాడు, పాప అయితే లేసి కూర్చొని ఉంది. మార్నింగే ఇక్కడ అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంది మా పెద్ద చెల్లి, ఎందుకంటే మా చిన్న చెల్లి కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి వైట్ రైస్ అండ్ వంకాయ కారం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది తన లంచ్ బాక్స్ కోసం. ఇంకా టిఫిన్ కోసం అయితే దోశ అయితే వేసేస్తామనేసి ఇక్కడ దోశ బ్యాటర్ ఫ్రిడ్జ్ లోంచి తీసుకొచ్చేసి ఇందులోకి అయితే కొంచెం ఉప్పు కొంచెం సోడా వేసేసి మంచిగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుంటుంది అనమాట. సో మార్నింగే ఇక్కడ మా చెల్లి అయితే 5కే లేసేసి తన లంచ్ బాక్స్ టిఫిన్కి ఏమేమి కావాలో అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేస్తుంది అనమాట. సో తన కాలేజ్కి 7:15కి అంతా వెళ్ళిపోవాలి. ఆ లోపు తనైతే ఇక్కడ అంతా కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉందన్నమాట. సో మా బాబు అయితే ఇంకా పడుకునే ఉన్నాడు, పాప అయితే ఇంకా ఎగ్ దోశ కావాలనేసరికి తనకైతే మేమైతే ఎగ్ దోశ వేసి ఇచ్చేసాము. ఇంకా మా చెల్లి లంచ్ బాక్స్లోకి ఇట్లా రైస్ అయితే పెట్టేసాము, ఇంకా క్యారీలోకి అయితే ఇక వంకాయ కారం అయితే వేసి ఇచ్చామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్కి కూడా దోశ వేసి ఇచ్చేసాము. ఇంకా టైం అయిపోతుంది అనేసి కాలేజీలోనే తినేస్తానని చెప్పేసి బాక్స్లో అయితే పెట్టుకెళ్ళిపోతుంది అనమాట. సో ఈ బాక్సెస్ అంతా కూడా తన కాలేజ్ బ్యాగ్లో అయితే ప్యాక్ చేసేసుకొని తన అయితే రెడీ అయ్యేసింది. ఇంకా నాకైతే వేడిగా మా చెల్లి చాయ్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఫస్ట్ ఇది మార్నింగ్ పడితేనే కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక్కడ మా చిన్న చెల్లి అయితే కాలేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అందరికీ బాయ్ చెప్పి తన అయితే కాలేజ్కి వెళ్ళిపోయింది. తర్వాత మా బాబు కూడా లేసాడు. ఇక్కడ మా ఆకాష్ వాళ్ళ పాప వచ్చిందనమాట. సో ముగ్గురు కలిసి ఇట్లా ఆడుకుంటూ ఉన్నారు. మా పాపకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టం అంటే అసలు వాళ్ళని ఎత్తుకొని బుజ్జగించి ఆడిచ్చి అలా చేస్తూ ఉంటుంది అనమాట. ఏ పిల్లలు కనిపించినా సరే బాగా ఎత్తుకుంటుంది, బాగా ఆడిస్తుంది మా పాప. పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. సో మార్నింగే తనైతే వచ్చిందనమాట. సో ముగ్గురు కలిసి సరదాగా ఇక్కడ ఆడుకుంటూ అలా ఉన్నారనమాట. మార్నింగే అందరం కూడా టిఫిన్ తినేసి రెడీ అయ్యేసామన్నమాట. ఎందుకంటే ఈరోజు కడపకు వెళ్ళాలి అనేసి అన్న అయితే వచ్చాడనమాట. ఇంకా అందరం కలిసి ఆటోలో అయితే బయలుదేరాము కడపకి. ఇంకా చిన్న వర్క్స్ అలాగే చిన్న షాపింగ్ అయితే ఉందన్నమాట. చెల్లి మ్యారేజ్ ఉంది కదా, సో దానికోసం అనేసి షాపింగ్ చేయాలి లైట్గా, అంటే ఏమైనా జ్యువెలరీ అట్లా కొనేది ఉంటుంది కదా, సో అదంతా కూడా కొందాము అనేసి ఇక్కడ అయితే బయలుదేరేసాము. మీలో ఎంతమందికి కడప తెలుసు, మీలో ఎంతమంది కడప వాళ్ళు ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. సో ఈ ప్లేస్ ఏంటన్నది కూడా కమెంట్స్ చేయండి. ఇది చాలా ఫేమస్ అనమాట కడపలో. సో ఈ ప్లేస్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయడం అసలు మర్చిపోవద్దండి. షాపింగ్కి వెళ్ళేసిన తర్వాత ఇట్లా మా పిల్లలకైతే డాడీ డ్రెస్సెస్ తీసుకున్నారు. ఈ డ్రెస్సెస్ తీసుకోవడం కూడా సో ఇద్దరికి మ్యాచింగ్ అయితే తీసుకున్నాం అనమాట. ఒకేలాగా షర్ట్ ప్యాంట్ అంటే టీ షర్ట్ 3/4 ప్యాంట్ లాగా తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. ఈ కలర్ ఉంది మా జున్నుకి, పాపకైతే లేదనమాట. కానీ ఇలా ఇద్దరికి ఒకట్లే లాంటి డ్రెస్సులు వేస్తే బాగుంటుంది కదా అనేసి తీసుకొచ్చాము. సో మార్నింగ్ అయితే ఇద్దరికి స్నానం చేపించేసి ఇట్లా డ్రెస్సెస్ అయితే ఓపెన్ చేసామన్నమాట. సో డ్రెస్సెస్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఒక్కొక్క డ్రెస్ వచ్చి 300 అట్లా పడింది. సో డ్రెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో పిల్లలకైతే ఇప్పుడు వేసేద్దాము, ఎట్లా ఉంటుందో మీరే చూడండి. సో ఇద్దరికి ఇలా వేసేసాము. మా జున్నుకి అయితే షిప్ వచ్చింది, మా చిన్నుకి అయితే బస్ వచ్చింది అనమాట ఇట్లా డ్రెస్సుల మీద. సో ఈ డ్రెస్సులు కూడా వేసేసి వీళ్ళకైతే కొన్ని పిక్స్ తీసాము. అలా ఒక 2 days అయితే గడిచిందనమాట. సో ఇది వచ్చే రోజు ఈవినింగ్ డిన్నర్ అనమాట. చపాతీ, మటన్ కర్రీ, చికెన్ పకోడా, లివర్ ఫ్రై ఇవన్నీ కూడా చేసింది మా చెల్లి. సో ఇవంతా కూడా హ్యాపీగా తినేసేసి మేమైతే బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని బయలుదేరేసాం. మా హస్బెండ్ అయితే బస్ బుక్ చేశారు. ఇది వచ్చేసేసి థర్స్డే నైట్ అనమాట. సో థర్స్డే నైట్ బయలుదేరుతున్నాం. 11కి అలా బస్ ఉంది. సో ఇంకా 11కి వచ్చి కూర్చున్నాం. బస్ ఒక 15 minutes అలా లేట్ వచ్చింది. మేము బెంగళూరు వెళ్ళే ప్రతిసారి ఈ అంగడి క్లోజ్లోనే ఉంటుంది. ఈ రోజు ఏమో తెరిచి ఉందనమాట. సో మా జున్ను అయితే హ్యాపీగా ఇంట్లోనే పడుకున్నాడు. ఒక 10 నిమిషాల ముందు జస్ట్ ఇంకా బయలుదేరుతామనగా ఒక 10 minutes ముందు ఇంట్లో పడుకున్నాడు. ఇంకా ఇక్కడ కూడా పడుకుంటాడనేసి డాడీ మంచం మీద వేసుకుని పడుకోబెట్టుకున్నాడు అనమాట. ఇంకా చెల్లి వస్తుంది నాతో పాటు. సో బస్సు వచ్చింది, మేమైతే ఎక్కేసి బెంగళూరుకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో నుంచి మేమైతే వీడియో షూట్ చేసామన్నమాట. అసలు వ్యూ ఎంత బాగుందంటే చూడండి, అసలు నైట్ టైమ్స్ చాలా బాగుంది వ్యూ అయితే. ఇంకా మా చిన్ను అయితే చాలా ఎంజాయ్ చేసి, జున్ను అయితే బస్ ఎక్కగానే లేస్తాడేమో అనుకున్నాం కానీ వాడు మళ్ళీ పడుకున్నాడు అనమాట, హ్యాపీగా నిద్రపోతున్నాడు. సో మేమైతే ఇంకా ఊరు నుంచి బయలుదేరి బెంగళూరుకి అయితే వెళ్తున్నాం అనమాట. సో చాలా హ్యాపీగా గడిచింది. బెంగళూరు టు కదిరి రావడం, కదిరి టు కడప రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.